ఈ ప్రేసలాడ్ ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. మన దేవుడు శక్తిగల దేవుడు. ఆయనందు భయభక్తులు కలిగి ఉన్న వారిని దీవించి ఆశీర్వదించే దేవుడు. పరిశుద్ధ గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదనని కీర్తనలు 34:11 ప్రభువైన యేసు తెలియజేస్తున్నాడు. కాబట్టి భయభక్తులు కలిగినుట అంటే ఏమిటి, అలాంటి వారు ఏమి చేస్తారు, ఎలా జీవిస్తారు అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి తెలివికి మూలమని సామెతల్లో, జీవసాధకమని, దీర్ఘాయువునకు కారణమని, వినయమునకు ప్రతిఫలమని, ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగుతాయని మరి బైబిలు సెలవిస్తుంది. జ్ఞానాభ్యాసమునకు సాధనగా ఇవన్నీ కేవలం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మాత్రమే వచ్చేవి. కాబట్టి వింటున్న నీవు దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు నీకు తెలివి, జ్ఞానం, జీవసాధనం, దీర్ఘాయువును అనుగ్రహిస్తాడు. కాబట్టి భయభక్తులు కలిగిండుట అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి దేవుని కృపను కోరుకోండి.